తర్వాత నేను తన ఓన్ అనే ఫీలింగ్ ఆమెకి నా పైన రాలేదనేది నా ఫీలింగ్. ఒకవేళ వస్తే నాతోని ఇంత డిస్టెన్స్ ఆమె ఉండదు. కానీ దీంట్లో నాకు ఒకటి అర్థం కానిది నాకు కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ డౌట్‌ని ఎవరు క్లారిఫై చేయగలుగుతారు? ఇప్పుడు పత్రిజీ లేడు. వీళ్ళతోటి మిగతా మాస్టర్స్‌తోటి నాకు యాక్సెస్ లేదు. కాబట్టి నాకు ఇది ఒక డౌట్ ఏముందంటే, ఇప్పుడు నేను ఎవరైతే అమ్మాయిని చూస్తున్నానో ఆమెతోని నాకు మ్యారేజ్ అయినట్టుగా విజన్ కనిపిస్తుంది నాకు. తను గోల్డెన్ బ్రౌన్ శారీలో ఉంది. నేను రాయల్ బ్లూ సూట్‌లో ఉన్నా నేను. తను నాకు ఇక్కడ చేసి ఇక్కడ పట్టుకుంది నడుము పైన, నేను తన భుజం పైన చేసి నేనున్నా. ఆ విజన్ పదే పదే కనిపిస్తుంది. అది ఇల్యూజన్ కాదు అది. ఇంత మంత్రం చాంటింగ్ చేసినా, నేను ఖురాన్ చదవగలుగుతున్నా, నేను లేకపోతే మెడిటేషన్ చేసినా, నేను ఇవన్నీ సెషన్స్‌లో ఇప్పుడు నాకు చూస్తారు కదా వ్యూవర్స్ అందరికి తెలిసిది. నేను స్కూల్స్కి వెళ్ళి మెడిటేషన్ నేర్పించిన, కాలేజెస్కి వెళ్ళి నేర్పించిన, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఏది కూడా దీంట్లో ఫాల్స్ లేదు. ఇక్కడనేమో సిచ్యువేషన్ అంతా టఫ్ ఉంది, విజన్ ఏమో నాకు అది కనిపిస్తుంది. ఇది ఎట్లా సెట్ అవుతుందో నాకు అర్థమవుతలేదు. ఈ మధ్యలో ఇంకొక ఆమె వచ్చింది, ఆమెతోనే ఫ్రీక్వెన్సీ చాలా బాగుంది. స్టార్టింగ్లోనే కమ్యూనికేషన్, ఫస్ట్ మీట్లోనే కమ్యూనికేషన్ 10 మినిట్స్లోనే. మళ్ళీ ఏదో నేను బాగా నోటీస్ చేసింది ఏంటంటే, ఎవరు ఏ స్థితిలో ఉంటే ఎదుటి వాళ్ళని ఆ స్థితిలోనే చూస్తారు. నన్ను ఆమె ఫ్రెండ్గా చూసింది, నన్ను ఓన్ చేసుకుంది ఆమె. ఇప్పుడు కొంతమంది నాతో అంటారు, నువ్వు ఇంత చదివినావా, ఎంఏ పొలిటికల్ సైన్స్ అనేది, లేకపోతే నువ్వు హిందీ మాట్లాడగలుగుతావా, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతావా, లేకపోతే నీకు ఇంత టాలెంట్ ఉందా, అంత లేదనుకున్నామే, నువ్వేదో ఇంటర్మీడియట్ 10th చదివి ఉంటావు అనుకున్నాము. వాళ్ళకి అట్లా అర్థమైనా నేను. కొంతమంది నన్ను డౌట్ఫుల్గా చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థితిని బట్టి నేను అట్లా కనిపిస్తుంటా. నా దగ్గర చిన్నపిల్లలు సైలెంట్ అయిపోతారు, ఏడ్చేటోళ్ళు. నా దగ్గరికి పక్షులు వచ్చి కూర్చుంటాయి, పావురాళ్ళు, అవి కోపంగా అరిచే కుక్కలు కూడా నేను వాటిని కళ్ళలోకి చూస్తే సైలెంట్ అయిపోతాయి. అది అంటే ఎనిమల్స్ ప్యూర్ ఉంటాయి, హ్యూమన్ పొల్యూటెడ్ అయి ఉంటాడు, కరప్టెడ్ అయి ఉంటుంది మైండ్. కాబట్టి ఏది ఏదనేది చూడలేడు.